వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ గంగోత్రి ముందుగా హెడ్లైన్ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ధరణి సమస్యలు వ్యవసాయం ప్రజారోగ్యాలపై చర్చ నేను రాజ్యాంగ సంరక్షకుడిని అని పోజులు కొడుతున్న రాహుల్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అత్యాయత్న ఘటనను ఖండించిన ఎమ్మెల్యే శ్రవణిశ్రీ ఆడవారిపై అరాచకాలు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదు మన ఊరు మనపల్లె బాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అధికారులతో కలిసి ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఎమ్మెల్యే ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ప్రజాపాలన ధరణి సమస్యలు ఖరీఫ్ వ్యవసాయం ప్రజారోగ్యం సీజనల్ వ్యాధులు వన మహోత్సవం మహిళా శక్తి ఎడ్యుకేషన్ లా అండ్ ఆర్డర్ డ్రగ్స్ నిర్మూలనపై ఈ సమావేశంలో కలెక్టర్లతో సీఎం చర్చించారు కలెక్టర్ల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ప్రభుత్వ సలహాదారులు అన్ని జిల్లాల కలెక్టర్లు పోలీస్ కమిషనర్లు ఎస్పీలు ఇతర అధికారులు పాల్గొన్నారు నేను రాజ్యాంగ సంరక్షకుడిని అని ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిని పట్టుకొని పార్లమెంటులో ఫోజులు కొడుతున్నారని బయటికి వచ్చేమో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన తెలంగాణ ఎమ్మెల్యేలకు వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొన్ని రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ
ఫిరాయింపులకు నేను వ్యతిరేకం అని మాట్లాడారని దాన్ని మేము స్వాగతిస్తున్నామని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే ఈ రోజు ఒకవైపు రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పోజులు కొడుతున్నారో నేను రాజ్యాంగ సంరక్షకుని అని, అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగ భక్షకుల మాదిరిగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది. చేతుల్లో రాజ్యాంగం పట్టుకుని పార్లమెంట్ లో పోజులు, బయటికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వారిని వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా నేను స్పీకర్ గారికి గుర్తు చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో. ఇదే మన తెలంగాణలోనే తుక్కుగూడలో విడుదల చేయడం జరిగింది న్యాయపత్ర. అందులో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పింది న్యాయపత్రాలు అంటే, వి ప్రామిస్ టు అమెండ్ the 10th schedule of the constitution and make defection, leaving the original party on which the MLA or MP was elected, an automatic disqualification of the membership in the assembly. ఇది వారు చెప్పిన మాట. ఇది కూడా స్పీకర్ గారికి చదివి వినిపించాం. హర్యానాలో ఇదే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతా ఉంది. వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ కిరణ్ చౌదరి గారు బీజేపీలో చేరితే ఇదే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అక్కడ స్పీకర్ తో కొట్లాడుతా ఉంది, డిస్క్వాలిఫై చేయండి అని కొట్లాడుతా ఉంది. అది కూడా స్పీకర్ గారికి గుర్తు చేసినాం. దాంతో పాటు స్పీకర్ గారికి మరిన్ని ఉదంతాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి, వారికి గుర్తు చేసినాం. కర్ణాటకలో ఎక్కడైతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని అక్కడి ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు చెప్తున్నారు. 50 కోట్లకొకరు చొప్పున పశువుల సంతలో పశువుల్ని కొన్నట్టు మా ఎమ్మెల్యేలని కొంటున్నారు అని చెప్పి అక్కడ సీఎం సిద్దరామయ్య గారి ఆక్రోశం ఏదైతే ఉన్నదో అది కూడా స్పీకర్ గారికి చెప్పాము. మీరు ఇలాంటివి అనుమతిస్తే ఇలాంటి వాటిని పరోక్షంగా మీరు పట్టించుకోకపోతే పరోక్షంగా ప్రోత్సహించినట్టే అవుతుందని చెప్పి కూడా వారికి చెప్పాం. స్పీకర్ గారు ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో కాంగ్రెస్ పార్టీ నుంచి, అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు గోవాలో అక్కడి కాంగ్రెస్ అభ్యర్థులందరితో కూడా ఈ రకంగా శపథం చేయించారు. మేము ఎవరెవరైతే బీఫామ్ తీసుకుంటున్నామో మేము పార్టీ ఫిరాయించము అని చెప్పి శపథాలు చేసిన వైనాన్ని కూడా వారికి గుర్తు చేసినాం. అదేవిధంగా మొన్న జరిగిన హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేశారు, రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా. అక్కడ అసెంబ్లీ స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తే వారు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు ఆ విషయంలో మేము అడ్డురాము, స్టే ఇవ్వము, స్పీకర్ గారు చేసింది కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా హిమాచల్ ప్రదేశ్ లో తీర్పిచ్చింది. పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉందనే విషయాన్ని కూడా వారికి చెప్పాము. ఇంకా మహారాష్ట్రలో కూడా జరుగుతున్న విషయాలు కూడా చెప్పాము. ఇదంతా స్పీకర్ గారికి చెప్పి మేము వారికి చెప్పిందల్లా ఏమంటే, సుప్రీంకోర్టు నిబంధనలు క్లియర్ గా ఉన్నాయి, మీకు కాపీ కూడా ఇస్తున్నాం సార్, మిమ్మల్ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు, ఏమీ కాదని, మీరు ఏ నిర్ణయం తీసుకోకుండా ఇబ్బంది రాదని, మీకే కలంకము రాదని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. వారిని స్పీకర్ గారిని మేము అభినందించాం కూడా. మన స్పీకర్ గారు ఒక దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు, నేనైతే వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు నాకు ఇష్టం లేదు, ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీకి పోవడం అనేది అనైతికం అని స్పీకర్ గారు ఏదైతే మాట్లాడారో మేము అభినందించాం. కానీ మాటలతోనే ఆగిపోకుండా మీరు వెంటనే మరి కార్యాచరణ కూడా ప్రారంభించి ఈ 10 మందిని కూడా అనర్హులుగా ప్రకటించి ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని రుజువు చేసుకునే విధంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరారు. చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో ఎండీగా సోమశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి ఏపీ ఎస్పీ డీసీఎల్ ఈఈగా పనిచేస్తున్న సోమశేఖర్ రెస్కో ఎండీగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యం పనిచేస్తానని తెలిపారు. విద్యుత్ ప్రసారంలో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికను రూపొందిస్తామని వెల్లడించారు. నా పేరు సోమశేఖరు. నేను ఎండి రెస్కోగా నేను నా చార్జ్ తీసుకున్నాను. యాక్చువల్గా నా మెయిన్ టాస్క్ ఏమంటే ఇక్కడ కన్జ్యూమర్లకు చాలా నాణ్యమైన అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వాలనేది మా మెయిన్ టాస్క్. అంటే ఇక్కడ నా అబ్జర్వేషన్లో నేను ఇక్కడ చూసింది ఏమంటే ఎక్కువ లెంగ్తీ లైన్స్ ఉండడం, ఓవర్లోడ్ లైన్స్ ఉండడం, లో వోల్టేజ్ ఉండడం ఇట్లా ఉంది. సో దీనికి మేము నెంబర్ ఆఫ్ సబ్స్టేషన్స్ చేయడం, లైన్స్ అన్నీ రెక్టిఫై చేయడం, అలాగే ఒక ఐటీ బేస్డ్ సిస్టమ్
కన్జ్యూమర్స్ కోసం చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మేము సాధ్యమైనంత వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నామండి. అదండి. అనంతపురం జిల్లా నర్పాల మండలంలో జరిగిన మైనర్ బాలికపై అత్యాయత్నం ఘటనను సింగనమాల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రవణిశ్రీ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడవారిపై ఇలాంటి అరాచకాలు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదన్నారు. అలాంటి వారికి కఠినమైన చర్యలు తీసుకుంటామని, అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని మీడియా ముఖంగా తెలిపారు. నార్పల మండలంలో 14వ తారీఖు జరిగిన 14 సంవత్సరాల దళిత బాలికపై ఏదైతే అత్యాచారం జరిగిందో, అత్యాచార ప్రయత్నం చేసిన ఒక జెరాక్స్ షాప్ ఓనర్ చాలా బాధాకరమైన విషయము. అంటే ప్రపంచం ఎక్కడుంది, సమాజం ఎక్కడుంది, ఇంకా చూడండి దళిత బిడ్డలైనటువంటి పిల్లలను కూడా, చిన్న చిన్న పిల్లలు 14 సంవత్సరాలు జెరాక్స్ షాప్కి వెళ్ళి జెరాక్స్ తీసుకుందామని వెళ్ళిన పాపని అలా అసభ్యకరంగా అత్యాచారం ప్రయత్నించి ఎవరికి చెప్పుకుంటారులే భయప్రాంతులకు గురి చేసి ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనందరికీ తెలిసిందే. అంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా, ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి చిన్న చిన్న పిల్లల మీద, ఆడవాళ్ళ మీద, వృద్ధుల మీద కూడా అరాచకాలు, అత్యాచారాలు జరుగుతుంటే ఎక్కడా కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేని పరిస్థితిని గత 5 సంవత్సరాల ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం చూసాం. అప్పుడే గనక ఆ దొంగ దిశ చట్టం అని ఒక దొంగ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి అన్ని ఆర్భాటాలు చేసి ఎక్కడా కూడా చట్టాలు లేని పరిస్థితిని తీసుకొచ్చి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎవరి మీద కూడా చర్యలు తీసుకోకపోవడమే ఈ రోజు మళ్ళీ ఇలాంటి సంఘటన జరిగిందని కూడా చాలా స్పష్టం జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా ఇలాంటి చర్యలని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని, మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఎన్నో అత్యాచార కేసులు వస్తుంటే వెంటనే ఒక రోజులోనే 24 గంటల లోపే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడము, ఈ సంఘటనలు కూడా పాపకు జరిగిన సంఘటనని వెంటనే తల్లిదండ్రులకు చెప్పడము, వెంటనే పోలీస్ సిబ్బంది వారు అదే రాత్రి ఆ జెరాక్స్ షాప్ లో ఆ వ్యక్తిని, ఆ నిందితుడిని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పోక్సో చట్టం కింద పాప మీద అత్యాచార ప్రయత్నం చేసినందుకు వెంటనే కట్టి ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఎన్నడూ లేని విధంగా ఈ రోజు 5 సంవత్సరాల్లో కూడా ఎన్ని అరాచకాలు, అత్యాచారాలు, ముఖ్యంగా దళిత బిడ్డల మీద, దళిత మహిళల మీద, దళిత వృద్ధుల మీదనే. ఏమంటే ఎవరికి చెప్పుకుంటారులే, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటారు, భయప్రాంతులకు గురి చేయొచ్చు అని ఒక సైకో ఆనందాన్ని పొందుతూ ఇవాళ అలాంటి సంస్కృతిని తీసుకొచ్చారు 5 సంవత్సరాల్లో. చాలా బాధాకరం వేస్తా ఉంది. ఈ రోజు పాప కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది, ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి వాళ్ళని కూడా రాజీకి రావడము, డబ్బులను ప్రేరేపించడము, అంటే ఇంటికి ఒక పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబము, అంటే నాన్న లేరు, అమ్మ కూలి పనులకు వెళ్తా ఉంటది, 3 ఆడపిల్లలు, ఎట్లా మా పరిస్థితి అని కుంగిపోయి పరిస్థితి వచ్చింది. అన్న ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితుల వల్ల పెయింటర్ గా పనిచేస్తా ఉన్నారు. అంటే ఇలాంటి కుటుంబాలని ఇలాంటి వ్యక్తులు టార్గెట్ చేసి మరి ఎవరు ఏం చేయలేరులే అని 2 రోజుల నుంచి కూడా కుటుంబాన్ని మానసిక. సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని, ప్రతి ఇంటికి 250 గజాల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి సహకరించాలని బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కాని ప్రెస్ క్లబ్ లో యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి సారంగపాణి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలంపాట ద్వారా దక్కించుకోవాలని అన్నారు. సింగరేణి కార్మికుల శ్రేయస్సు కోసం సంస్థ పరిరక్షణకు అన్ని కార్మిక సంఘాలు ఇందుకు సహకరించాలని కోరారు. కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని, అలాగే 2023-24 సంవత్సరానికి సంస్థకు వచ్చిన లాభాల నుంచి కార్మికులకు వాటాను చెల్లించాలని డిమాండ్ చేశారు.
శ్రీమతి సారంగపాణి ప్రధాన కార్యదర్శి, మాదాశిర ఆకుల అరేన్ కేంద్ర, కర్రావుల మహేష్ ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు, రౌతు రమేష్, మర్రి సంతోష్, సింగరేణిలో రాజకీయ జోక్యం తగ్గించుకొని సింగరేణికి రావాల్సిన బొగ్గు బ్లాకులను వేలంపాట ద్వారా తీసుకోవాలని చెప్పేసి మొన్న జరిగిన కేంద్ర కార్యకర్తల సమావేశం, కేంద్ర కార్యవర్గ సమావేశం, ద్వైవార్షిక సమావేశాల్లో నిర్ణయం చేయడం జరిగింది. వేలంపాట ద్వారానే బాయిలు తీసుకోవచ్చు. వేలంపాటలో రాజకీయాలు మాని పరిశ్రమ పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి తోడ్పాటు పడాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అట్లనే కార్మికులకు సంబంధించిన సొంతింటి పథకం, 250 గజాల భూమి, 50 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని చెప్పేసి మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS సింగరేణి యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే సింగరేణికి సంబంధించిన కార్మికుల ఆదాయ పన్ను ఏదైతే ఉన్నదో, రాష్ట్ర ప్రభుత్వానికి కట్టే పన్నులు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి వెళ్ళి 274 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ పన్ను ఏదైతే ఉన్నదో రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే సింగరేణి కార్మికులకు సంబంధించిన లాభాల వాటా ఇప్పటి వరకు జాప్యం జరుగుతూ ఉన్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 37,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చిందని సంస్థ స్వయాన చైర్మన్ గారు ప్రకటించారు. దాంట్లోకి వెళ్ళి 40% వాస్తవ లాభాలపైన పంపిణీ చేయాలి. పిల్లల చదువులకు కానీ, పిల్లల హాస్టల్ ఫీజులకు కానీ, వాటికి కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS తరఫున డిమాండ్ చేస్తాం. మన ఊరు మన ఎమ్మెల్యే పల్లెబాట కార్యక్రమంలో భాగంగా నేడు జనగామ జిల్లా దేవుర్పల్ల మండలం కోలుకొండ గ్రామంలో అధికారులతో కలిసి పర్యటించిన ప్రజల వద్ద నుంచి దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్వీకరించారు. గ్రామంలో ఉన్న పాఠశాలలను, అంగన్వాడీ సెంటర్ని తనిఖీ చేశారు. పిల్లలకు అన్ని సౌకర్యాలు అందేలా చూడాలన్నారు. అదేవిధంగా శిథిలా స్థలాల్లో ఉన్న రోడ్లను, సైడ్ డ్రైనేజీ కాలువలను అధికారులతో పరిశీలించి గ్రామంలో ఉన్న పలు సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. మనం మర్చిపోవద్దు ఆ సమస్యలు అనేది. మరి ఈ ఊర్లో కొన్ని రోడ్ల సమస్యలు, మరి అట్లనే సైడ్ డ్రైన్స్ ఆల్రెడీ నాకు శాంక్షన్ చేయడం జరిగింది. మరి వేరే తండాలకు వెళ్ళి కూడా వచ్చింది. ఇక్కడ కోలుకొండ వాళ్ళే కాకుండా వేరే తండాల నుంచి వచ్చి కూడా కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. రోడ్డుది అవి కూడా మేము రాస్తున్నాము. అది ఆ కాంట్రాక్టర్ని కూడా కనుక్కొని తొందరగా పనులు మొదలు పెట్టమని చెప్తా. మరి అంగన్వాడీ సెంటర్ ఇక్కడ స్కూళ్ళల్లో కూడా కరెంట్ కనెక్షన్ అడిగిండ్రు. అది కూడా ఇప్పుడు ఇక్కడ ఏ గారు ఉంటే ఏ గారికి చెప్పినాము, అది కరెంట్ కనెక్షన్ కూడా వస్తుంది. మరి ఇక్కడికి రావడం ఉద్దేశం నాకు అర్థమైంది కదా. మీకు ఏది ఉన్నా పనులు మీరు ఎప్పుడైనా కానీ నేరుగా వచ్చి మాకు చెప్పొచ్చు, అంతేగాని మీరు ఎవరు ఇబ్బంది పడలేదు. ఇదే కాదు, కొన్ని ఊర్లలో గ్రూపులు కూడా ఉన్నాయి. అట్లా ఏ ఊర్లో అయినా కానీ గ్రూపులు ఉండద్దు. అట్లా ఇక్కడ ఎవరికైనా నాయకులకి, ముఖ్యంగా ఇది మన కార్యకర్తలు వినాలి, ఇక్కడ ఉన్న కార్యకర్తలు వినాలి. ఇది ముఖ్యంగా ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు ఏదైనా తెచ్చుకొని దాన్ని క్లియర్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా నా మీకు ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఎవరేమనుకుంటారో చెప్తే ఏమనుకుంటారో నేను ఏమనుకుంటానో అనుకోవద్దు. మీకు ఏ బాధ కలిగినా కానీ మీ ఊళ్ళో తప్పకుండా మీరు చెప్పండి. మీకు ఎక్కడైనా ఇంపార్టెన్స్ లేకపోయినా, లేకపోతే అట్లాంటి విషయాలు ఇక్కడ నాయకులకు చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అవన్నీ కూడా కొట్టి పాడేసే విషయాలు కాదు. అట్లా అని చెప్పి బహిరంగంగా చర్చించుకునేవి కాదు. మీరు నా దగ్గరకు వచ్చి ఎప్పుడైనా ఫ్రీగా చెప్పచ్చు. మీరు చెప్పేటప్పుడు మీరు మీకు తప్ప ఎవరు ఉంటారు. మీరందరూ కూడా ఎల్లప్పుడూ మీ అందరికి అందుబాటులో ఉంటున్నాం కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మీరు వచ్చి చెప్పుకోవాలి.
బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన, ధరణి సమస్యలు, వ్యవసాయం, ప్రజారోగ్యాలపై చర్చ. నేను రాజ్యాంగ సంరక్షకుడిని అని పోజులు కొడుతున్న రాహుల్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్. అత్యాయత్న ఘటనను ఖండించిన ఎమ్మెల్యే శ్రవణిశ్రీ. ఆడవారిపై అరాచకాలు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదు. మన ఊరు మనపల్లె బాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అధికారులతో కలిసి ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఎమ్మెల్యే. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.